హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి నక్క గాడిద. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో ఇంకొందరికి చేరుతాయి. కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే, నక్క గాడిద. అనగనగా ఒక అడవిలో ఒక అమాయకపు గాడిద ఉండేది. అది ప్రతిరోజు ఆకలితో పచ్చిక కోసం తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఆ గాడిద అడవిలో పచ్చిక కోసం వెతుకుతూ వెళుతోంది. దాన్ని చూసి ఒక తెలివైన నక్క ఇలా ఆలోచించింది: గాడిదని మోసం చేస్తే నాకు లాభం అని. నక్క మధురంగా గాడిదను పిలిచి ఇలా అన్నది: సోదరా, ఈ అడవిలో ఒక తోటలో పచ్చిక చాలా ఉంది. నీకు కావలసినంత గడ్డి తినొచ్చు. నేను చూపిస్తారా అని చెప్పింది. గాడిద నక్క మాటలు విని ఆనందంగా వెళ్ళింది. సరే, నువ్వు చూపించు అని అంగీకరించింది. నక్క గాడిదను మెల్లగా వేటగాడి పొలానికి తీసుకువెళ్ళింది. గడ్డి నిజంగానే ఎక్కువగానే ఉంది. గాడిద ఆ గడ్డి తినడం మొదలుపెట్టింది. నక్క దానిని చూసి, హాహా, నాకు ఈరోజు చాలా ఆహారం దొరికింది అని క్షణాన్నే అందుకుంది. ఆ వేటగాడు ఒక్కసారిగా అక్కడికి వచ్చి గాడిదను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. గాడిదకు అర్థమైంది నక్క తనను మోసం చేసింది అని. గాడిద గట్టిగా అరిచింది. వేటగాడి దృష్టిలో నుంచి తప్పించుకొని తన గమ్యానికి చేరింది. తరువాత గాడిద నక్క దగ్గరకు వచ్చి ధైర్యంగా ఇలా చెప్పింది: మోసంతో ఎదుటివారిని నాశనం చేస్తే ఏదో ఒకరోజు నీకే నష్టం కలుగుతుంది. ఇకపై నీ మాటలు ఎప్పుడూ నమ్మను. నక్క సిగ్గుతో తలదించుకుంది. ఆ రోజు నుండి అది ఎవరినీ మోసం చేయలేదు. నీతి ఏమిటంటే, అత్యాశ, మోసం ఎప్పటికీ ఉపయోగపడవు. నీతి, నిజాయితీ, జాగ్రత్త మనిషిని రక్షిస్తాయి.